కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్న ఏపీ సీఎం వివిధ శాఖలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న చంద్రబాబు. మూడో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం ఇంధన శాఖ నిర్వీర్యమైన తీరును వివరించనున్న చంద్రబాబు. ఈ నెల 3వ వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు. పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం. తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై జీవో 35 మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. టీటీడీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. 14 అంశాలపై కొనసాగుతున్న విచారణ. ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ. కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై వాదనలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన జగన్ దంపతులు, విజయమ్మ. కాసేపట్లో ఏపీకి తెలంగాణ సీఎం. వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొనున్న రేవంత్. తెలంగాణలో ఆపరేషన్ ఆకాష్ ను స్పీడప్ చేసిన కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీ. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా. ఏపీలో ఉచిత ఇసుక విధానం ప్రారంభం. పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపిన ప్రభుత్వం. తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడ. భూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టిన అధికారులు. రష్యాలో మోదీ పర్యటన. ఇండో రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్న ప్రధాని. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. సుప్రీంకోర్టు ముందుకు నీట్ యూజీ వివాదం. విచారించనున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. ముంబై నగరాన్ని ముంచెత్తిన వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. అస్సాంను ముంచెత్తిన వరదలు. నీట మునిగిన పలు గ్రామాలు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. భారత్ సరిహద్దుల్లో చైనా బంకర్ల నిర్మాణం. కవ్వింపు చర్యలకు దిగుతున్న డ్రాగన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీపై స్వపక్షంలోనే వ్యతిరేకత. కమలా హ్యారిస్ ను నిలపాలంటున్న డెమోక్రటిక్ పార్టీ సభ్యులు.